హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బావున్నారా? మీరంతా బావుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మీ అందరికీ హ్యాపీ సండే అండి. అలాగే మన వాళ్ళందరికీ హ్యాపీ వుమెన్స్ డే. నిన్ననే అయిపోయింది కదక్కా! ఈరోజు చెప్తున్నావేంటి అని మీరు అనుకోవచ్చు. నాకు నిన్ననే అయిపోయినట్లేదండి. ప్రతిరోజు నాకు వుమెన్స్ డే లాగానే ఉంటుంది. ఏదో ఒక రోజైతే మన గవర్నమెంట్ వారు మనకొక రోజు ఇచ్చారు గానీ, ప్రతిరోజు మనకి వుమెన్స్ డేనేనండి. కాకపోతే అర్థం గాదు. మనం లేకుండా ఏ రోజు ఉంటుందండి. ఇలా అంటే మెన్స్ హర్ట్ అవుతారు. కానీ వాళ్ళు ఉంటారు, మనము ఉంటాము. మన పనులు మనకు తప్పవు గదా! కాకపోతే మన కోసం ఏదో ఒక రోజునైతే గవర్నమెంట్ ఇస్తుంది. ఇక సండే వ్లాగండి ఇది. నేనైతే మరి ఉదయాన్నే ఇలా మరి పాలు కాచాను పిల్లలకి సండే స్కూల్‌కి పంపించడానికి. ఇంకా ఈ అలవాటు పాతదే అయినా రోజు కొత్తగానే అనిపిస్తుందండి. ఈ టీ తాగే అనుభూతి నాకైతే. ప్రతి ఒక్కరికి ఎర్లీ మార్నింగ్ ఇది లేకుండా అసలు ఏ పని కూడా చేయబుద్ధి కాదు. ఇంకా పిల్లలకైతే మరి జడలు వేస్తున్నాను. జడలు వేసైతే పంపించేస్తాను స్కూలొస్తుందండి సండే స్కూల్‌కి. పిల్లలకైతే నేను టిఫిన్ ఏమీ పెట్టలేదండి. వాళ్ళు సండే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెడతాను. అంతవరకు అయితే పాలు కాచాను. పాలిచ్చేసి అయితే పంపించేస్తాను. ఇంకా వాళ్ళెళ్ళిన తర్వాత నేను మిగతా పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వంట పని కూడా చేసుకొని అన్నీ చక్కబెట్టుకొనైతే నేను కూడా ఎర్లీగా అయితే చర్చికెళ్ళిపోవాలని అయితే చాలా ఆత్రంగా అయితే ఒక్కొక్క పని అయితే చాలా స్పీడ్‌గా గడియారం వైపు చూసుకుంటూ చేసుకుంటానండి. సండే వచ్చిందంటే చాలామందికి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మరి వీకెండ్ కదండీ! ఉద్యోగాలు చేసేవాళ్ళైనా, ఏదైనా చేతి పనులు చేసేవాళ్ళైనా ఎవరైనా సరే సండే రోజునైతే తప్పకుండా ఇంటి దగ్గరుండి పిల్లలతోటి, ఫ్యామిలీతోటైతే చక్కగా ఎంజాయ్ చేయాలనైతే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. వారమంతా కష్టపడతారు. వీకెండ్ అయితే ఇంటి దగ్గరుండి అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నా ఎంజాయ్‌మెంట్ వచ్చేసి పిల్లల్ని చక్కగా సండే స్కూల్‌కి రెడీ చేసి పంపించేసి, ఆ తర్వాత నేను కూడా పనులన్నీ చక్కబెట్టుకొని, నేను కూడా చర్చిలోకెళ్ళి దేవుడితో ఒక గంట, 2 గంటలు అలా టైం స్పెండ్ చేస్తే అదేనండి నాకు హ్యాపీనెస్సు. ఇంకా నా ఎంజాయ్‌మెంట్ కూడా అదే. ఇంకా బయటికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి. ఏవేవో చూడాలన్న ఆశలైతే నాకు లేదులే గానండి. పిల్లల్ని అలా మంచిగా సండే స్కూల్‌కి పంపించుకున్నానా లేదా? నేను కూడా వెళ్ళానా చర్చికి అన్నట్టు. ఇక అవేనండి నా ఆనందం. అంతకు మించి అయితే లేదు. ఇంకా నాకున్న పొట్టేళ్ళున్నాయి గదండీ! వాటికి మేత పెట్టుకోవడం, పాలు పట్టించుకోవడం ఇవి కూడా నాకు సంతోషాన్నిస్తాయండి. మనం సంతోషం లేకుండా ఏ పని చేయలేము. అన్నీ కష్టంగానే ఉంటాయి. ఇష్టంతో చేస్తేనే ఏదైనా మనకు సంతోషాన్నిస్తుంది కదండీ! ఇక పిల్లలని చక్కబెట్టుకున్న తర్వాత వీటిని కూడా చూసుకొని అప్పుడైతే వంట పని చేసుకుంటాను. నా ఫ్యామిలీ అంతటికి కూడా నా చేతులతోటైతే నేను కడుపు నిండా వండి పెట్టుకోగలిగితే అంతకు మించిన ఆనందం ఏమీ ఉండదండి. ఎందుకంటే బయట ఫుడ్ తెచ్చుకోవడం అలాంటివి ఏమీ ఉండవండి. మా విలేజెస్‌లో ఉంటాయి ఎప్పుడైనాను. కానీ అంతగా ఇష్టపడము. ఇక చేతులతోటి మనం మనస్ఫూర్తిగా వండుకొని తింటే ఆ రుచి వేరు ఇంటి ఫుడ్డు. ఇంకా నేను నాకొచ్చిన పద్ధతిలో నాకున్న వాటిలోనే అయితే మరి నేను నా వంట అయితే చేసైతే మా వాళ్ళకి పెట్టి అందులో ఎంతో కొంత సంతోషాన్నయితే నేను పొందుతాను. ఇదేంటి వంట చేసి కూడా సంతోషాన్ని పొందుతారా అంటే, వంట చేసి మరి కడుపు నిండా అవతల వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళ రియాక్షన్ చూసైతే మరి మన కడుపు కూడా నిండిపోతుంది. అదేనండి చెప్పలేని ఆనందాన్ని మనకిస్తుంది. పిల్లలకి మన వాళ్ళందరికీ కూడా అలా మన చేత్తో వండి పెట్టుకుని ఆళ్ళు బాగుంది, బాగుందని తింటుంటే మన ఆనందానికి అసలు అంతే ఉండదండి. ఆ ఆ ఒక్క కాంప్లిమెంట్ అయితే సరిపోతుందండి నాకైతే. ఇక జీవితం అంతా వంట చేసి వారి కడుపు నిండా పెట్టాలనైతే నాకెంతో ఆనందం కలుగుతుంది. మరి వాళ్ళు బాగోలేదనంటే మనం ఎంత ప్రయాసపడి వంట చేసినా అనవసరం గదండీ! మనం చేత్తో చేసేది మనస్ఫూర్తిగా వాళ్ళ కడుపు నిండా తినాలని చేస్తే వాళ్ళకి చక్కగా మరి రుచికరంగా ఉంటుంది. అంటే మనకు వంట రాకుండా చేసేసి ఏదైనా సరే వాళ్ళని కడుపు నిండా తినమంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఏదో నాకు వచ్చినంతలో నేనైతే వంట సరిగానే చేస్తానండి. కోపం వచ్చిందా కోప్పడకండి. మీరు కూడా బాగానే చేస్తారు. అమ్మలందరూ కూడా మరి బాగా చేయకపోతే మరి పిల్లలు ఎలా తింటారు? ఇక యజమానులు ఎలా తింటారు? మనల్ని భరించడమే పెద్ద ఇదంటే మళ్ళీ వంట కూడా మనం సరిగ్గా చేయకపోతే వాళ్ళు ఎలా సహిస్తారండి మనల్ని? మనం ఎన్ని వాదోపవాదాలు చేసినా సరే కడుపు నిండా వాళ్ళకి మరి ఫుడ్ ప్రిపేర్ చేసి అయితే పిలవగానే మరి చక్కగా వచ్చేసి కూర్చుంటారు. వాళ్ళకి సహించే అంతగా టేస్టీగా మరి ఫుడ్ ఉంటే వాళ్ళ మొఖంలో ఆనందం అయితే చెప్పలేము. అదే మరి వాళ్ళకి నచ్చకుండా ఉందనుకోండి మన వైపు ఎలా చూస్తారంటే అసలు చాలా భయంగా ఉంటుందండి. ఆ ఫీలింగ్ మొన్న నాకు ఎదురైందండి బాబు. అందుకనే చెప్తున్నాను. పచ్చి రొయ్యల కూరలో మరి పచ్చిమిరపకాయలతోటైతే మా వాళ్ళని కళ్ళ వెంట నీళ్ళు తెప్పించేసి తెగ ఏడిపించేసాను. నాకు ఆ రోజైతే చాలా భయమేసింది. కూరంతా వేస్ట్ అయిపోతుందేమోననైతే. అది కష్టపడి మనం వండుతాము. కొనుక్కొని అయితే చాలా రేటుతోటైతే ప్రతీదీ కొంటాము. దాన్ని
చక్కగా వండుకుంటేనే కదండీ తినడానికి ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు కారము, ఉప్పు వేసేస్తే పాపం వాళ్ళు ఎలా తింటారు పాపం. పిల్లలైతే చాలా రోజైతే గోల పెట్టేశారు. అలాంటి సిచ్యువేషన్ ఇంకెప్పుడు రాకుండా ఉండాలనే కోరుకుంటాను నేనైతే. నేను పచ్చిమిరపకాయలు కట్ చేసిన తర్వాత చేతులు కూడా కడుక్కోనండి. అలాంటిది పచ్చిమిరపకాయలకి నేను మొట్టమొదటిసారి భయపడ్డాను. అంతలా మరి భయపెట్టేశాయి నన్ను వంట విషయంలోనూ ఆ రోజు. "నువ్వు వేస్తే వేసావేమో గానీ మేమెప్పుడు అలా వేయలేదులే అమ్మా" అని అనుకుంటున్నారా? పోనీలెండి, పచ్చిమిరపకాయలు మరి అంతగా వాడకపోవడమే మంచిది పిల్లలున్నప్పుడు. ఇక విషయానికొస్తే మరి ఇక నా వంట వరపు సంగతి ఎప్పుడూ ఉండేదే గానండి. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా మరి మీతో ఒక విషయాన్నైతే మరి చిన్నగా అయితే షేర్ చేసుకోవాలనైతే అనుకుంటున్నాను. వంట గురించి నేను ఎంతసేపు చెప్పానంటే దాని వెనకాల ఒక కారణం ఉంటుందిలెండి. మనం ఇంటిల్లిపాదికి కడుపు నిండా వండి పెడితేనే మన మీద మంచి ఇంప్రెషన్ అనేది మన వాళ్ళకి కలుగుతుంది. కొత్తగా ఇంటికి అడుగుపెట్టిన కోడలు చేత్తోటైతే మరి కమ్మగా వండి పెడితే తన మీద మంచి ఒపీనియన్ వస్తుంది. నా కోడలు బాగా చేయగలదు అనే నమ్మకం అత్తగారికి, కుటుంబ సభ్యులందరికీ కలుగుతుంది. ఇక తద్వారా మనం వాళ్ళని మంచి చేసుకోవచ్చండి. మనకు వంట రాకుండా మరి అక్కడికెళ్ళైతే మరి పెంట చేశామనుకోండి, ఇక మన మీద మంచి ఒపీనియన్ ఎలా ఉంటుందండి. అందుకనే వంట గురించి అలా చెప్పాను. ఏమీ అనుకోవద్దు. ఇంటివారి మనసుల్ని దోచుకోవాలంటే మనం చేయవలసిన ఫస్ట్ ప్రయత్నం ఏదైనా ఉంది అంటే అది వంటేనండి. వంటతోనే అందరి మనసుల్ని గెలుచుకోగలము. అందరి ప్రేమను కూడా పొందగలమండి. నాకు తెలిసింది ఇదే. ఒక ఇంటి కోడలుగా మనం వంటింట్లోనే ఉండి వంట చేసుకుంటూ, పిల్లల్ని స్కూలుకి పంపించుకుంటూ, మరి ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ, మరి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా వంట ఫుడ్ ప్రిపరేషన్ అనేది మన జీవితంలో ఇక జీవితంలో ఏంటండి, జీవితమంతా వంట చేసుకోవడమే మన ఆడవాళ్ళగా పుట్టిన తర్వాత. ఇక జాబ్స్‌కెళ్ళే వాళ్ళ సంగతి పక్కన పెడితే వాళ్ళు 2 డ్యూటీలు చేయాలండి. ఇంటికొచ్చిన తర్వాత వంట డ్యూటీ, మరి అక్కడ ఉద్యోగంలో మరి అక్కడ చేయవలసిన డ్యూటీ ఉంటుంది. ఇక మనం ఒక రకంగా చెప్పాలంటే ఇంటి దగ్గరుండి వంట చేసుకోవడం మనకి కష్టంగా అనిపించినా మరి ఒక రకంగా బెటరేనండి. పాపం జాబులకెళ్ళే వాళ్ళతో పోల్చుకుంటే. నాకు అందుకే అనిపిస్తుందండి, ఈ మాత్రం చేయలేనా నేను, ఇంటి దగ్గరే ఉంటున్నాను కదా అని ప్రతీది కూడా చాలా ఇష్టంగా అయితే చేసుకోవడానికే చూస్తాను. ఒక ఇంటి కోడలుగా మనం వెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాలు అలా వంట చేసుకుంటూనే ఉంటామండి. మన జీవితం అంతా వంటగదిలోనే ఉంటుంది. కానీ క్రమేణా మనకు కూడా కొన్ని విషయాలైతే తెలుస్తాయి. మన సలహాలు, సూచనలు కూడా అత్తింటి వారు అడుగుతారు. అత్తగారికి తెలిసినవి మనకు చెప్తారు. మన దగ్గర నుంచి తెలుసుకోవాల్సినవి ఏమన్నా ఉంటే ఆవిడ తెలుసుకుంటారు. ఇక మనకి రిలేషన్ పెరిగిన తర్వాత మరి ఇంట్లో వాడిన విషయాలన్నీ కూడా మనకు కూడా తెలుస్తాయి కదండీ. అందులో మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు. మనవాళ్ళం కదా, మన వల్ల ఏమవుతుందిలే, నేనేం చేయగలనులే అని మనమైతే కొన్ని సందర్భాల్లో అలా కామ్‌గా ఉండిపోవడం సహజం ప్రతి ఒక్కరం కూడా. ఎందుకంటే వాళ్ళే పడతారులే అని అయితే అనుకుంటారు. కొన్ని సమస్యలైతే వాళ్ళే పడే విధంగా ఉంటాయి. అవి ఒక కొలిక్కొచ్చేస్తాయి. కొన్ని సమస్యలు తీరనివిగా ఉంటాయండి. పట్టి పీడిస్తూ ఉంటాయి. అవి మనం కల్పించుకునైతే మరి వాటిని సాల్వ్ చేయగలిగే శక్తి మనలో ఉన్నప్పటికీ కూడా నాకెందుకులే అన్నట్టయితే మనం అలా మౌనంగా ఉండిపోతాము. మనకి ఆ సమస్య ఏంటో తెలిసినప్పుడు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలిసినప్పుడు మనం మౌనంగా ఉండడం ఆ టైంలో తప్పనైతే నాకు అనిపిస్తుందండి. మనం మాట్లాడే టైం వచ్చినప్పుడైతే ఖచ్చితంగా మాట్లాడే తీరాలండి. లేదంటే మనదే తప్పులాగా ఉంటుంది. తప్పులాగా అని మనల్ని వేలెత్తి ఎవరు చూపించరు. మన మనస్సాక్షి మనల్ని గుచ్చుతూనే ఉంటుందండి. నువ్వు మాట్లాడితే బాగుండునేమో అని అయితే మనకి అనిపిస్తుంది. కానీ మనం మౌనంగా అలా ఉండిపోతాము. కొన్ని అనవసరమైన విషయాల్లో మరి కల్పించుకుని మరి మన ప్రమేయం లేకపోయినా సరే గొడవకు దిగేస్తూ ఉంటాము. అక్కడ సమస్య ఏదైనా గానీ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. మనం అక్కడ వేలు పెడితేనే అక్కడ ప్రాబ్లమ్ పెద్దదవుతుంది అనుకున్నప్పుడు మనం మాట్లాడకుండా ఉండడమే మంచిది కదండీ. కానీ మనం కల్పించుకుని మరి మాట్లాడతాము. అక్కడ ఇంకా సమస్య అయితే చాలా పెద్దగా తయారవుతుందండి. ఇక ఎవరి వల్ల కాదు. ఒక ఆడవాళ్ళు పుల్ల వేశారంటే ఇక అది సమస్య తీరేదిగా ఉండదులేండి. మరి అంత శక్తిని అయితే దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చాడు. ఆ శక్తిని మనం మంచిగా ఉపయోగించుకుంటే కుటుంబాలు చక్కగా హ్యాపీగా ఉంటాయండి. ఆడవాళ్ళకి ఒక కుటుంబాన్ని నిలబెట్టగలిగే శక్తిని ఇచ్చాడు. అలాగే మరి ఆ కుటుంబాన్ని మరి కూల్చేసే శక్తిని కూడా ఇచ్చాడు. మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా మన చేతిలోనే ఉంటుందండి. మగవాళ్ళ చేతిలో ఏముంటుందండి? మనం ఎంతటి మగాళ్ళనైనా మంచిగా మార్చొచ్చు. వాళ్ళలో ఉండే చెడు గుణాలు తీసివేసి. అంతేగాని అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళ మనసులో ఉండేది అసలే మంచి కాదనుకుంటే మనం కూడా ఇంకొక మంచిగా కాని మాటలు చెప్పామనుకోండి, ఇక వాళ్ళ మనసు విరిగిపోతుంది. ఇక లైఫ్ లాంగ్ ఇక కుటుంబం సెట్ అవ్వడం అనేది అసాధ్యము. మనం వీలైతే 2 మంచి మాటలు చెప్పి కుటుంబాన్ని మరింత సంతోషపెట్టే వాళ్ళగా ఉండాలి కానీ, బాధతోటి ఇంకా వాళ్ళు జీవితాంతం అలాగ మరి వెనక్కెళ్ళిపోయేలాగా అయితే చేయకూడదండి. ఆడవాళ్ళు వట్టి బలహీనులు, వాళ్ళేం చేయగలరులే అనుకుంటారు
ఉంటారు చాలామంది. మనలో ఉన్న శక్తి ఏమిటనేది మనకే తెలుసు. తెలుసు కదండీ అందరికీ ఆడవాళ్ళంటేనే ఒక ఆదిశక్తి స్వరూపం. చేయలేనిదంటూ ఏమీ లేదండి. శరీరం బలహీనం కావచ్చు గానీ, మనసైతే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అది చాలా బలమైనది కూడా. ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దానికి లోబడే ఉంటారు ఆడవాళ్ళు. అది జరిగే వరకు చీల్చి చెండాడుతూనే ఉంటారు. అది మంచి అవనివ్వండి, చెడ్డ అవనివ్వండి. ఏదో గరిటె తిప్పుతారు. ఇక ఇంటి పని, వంట పని, బట్టల పని ఈ పనులే గాని ఆడవాళ్ళకి ఇంకేం తెలీదనుకుంటారు. కానీ కుటుంబంలో ప్రముఖ పాత్ర పోషించేది ఎవరు అంటే స్త్రీ అండి. ఐఏఎస్, ఐపీఎస్ ఇంకా గొప్ప గొప్ప ఉద్యోగాలు ఏట్లో మనం జాయిన్ అవ్వాలన్నా గానీ ముందుగా చేయాల్సిందేంటంటే ట్రైనింగ్ అండి. ట్రైనింగ్ అవ్వకుండా ఏ ఉద్యోగము మనకు రాదు. కానీ పెళ్ళయిన తర్వాత ఏ ట్రైనింగు తీసుకోకుండానే ఒక ఇల్లాలు తన ఇంటిని ఎంత జాగ్రత్తగా చక్కబెట్టుకుంటుందండి. పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, మరి కుటుంబ సభ్యులందరినీ, పిల్లలు పుడితే వాళ్ళని సక్రమమైన పద్ధతిలో పెంచుకోవడం, పోషించుకోవడం, ఇంటిల్లిపాదిని అలా నిలబెట్టుకోవడం. ఇవన్నీ ఎక్కడ ట్రైనింగ్ అయ్యి వస్తుందండి? ఒక చిన్న పిల్లగా మరి ఒక ఇంటి కోడలుగా అడుగు పెడుతుంది. ఇవన్నీ నేర్చుకుంటుంది. తన మంచి నడవడికతో కుటుంబాన్ని అలా శాసిస్తుంది. అదే కదండీ ఇల్లాలంటే. దట్ ఈజ్ వుమెన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.